హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మళ్ళీ కొత్తగా ఇంకో బిల్డింగ్ తీసుకొచ్చాను. ఇది భీమవరం మున్సిపాలిటీలోనే ఉంది. ఇది రోడ్డుతో 5 సెంట్లు, బిల్డింగ్ ఎకరం వచ్చి 3.5 సెంట్లు, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగు. ఇది నర్సాగ్రహారంలో ఉంది. 40 అడుగుల రోడ్డు, చుట్టూ బిల్డింగుల మధ్యలో మనకి ఈ బిల్డింగ్ ఉంటుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం లేదు, అలాగే కరెంటు ప్రాబ్లం ఉండదు. సిమెంట్ రోడ్డు, కార్ ఎత్తి గుమ్మం కాడ పెట్టుకోవచ్చు. ఇది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేసింగు. వీళ్ళ చెప్పడం అయితే మనకి 1,30,00,000 చెప్తున్నారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్, ఈ బిల్డింగు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. లేదా కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ పెట్టి నేను కాంటాక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, ఎక్కడెక్కడో కొన్ని మోసపోవద్దు. మీకు ఎందుకు 1-10 సార్లు చెప్తున్నా అంటే, చాలామంది మోసపోతున్నారు కొనుక్కొని. కొందరు కొని అవి వెళ్ళక లాస్కు అమ్ముకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ₹1 ఎక్కువైనా పర్లేదు. మీరు 3 లక్షల సైట్ అనుకో, ఏదో తక్కువలో వస్తుందని మీరు కొనేసుకోకండి. ఎందుకంటే అది రేపు అమ్ముకుంటే మీకు రూపాయికి కనీసం ₹10 లాభం రావాలి. అలాంటివి మీరు కొనుక్కొని తప్ప తక్కువకు వస్తుంది కదా కొనేసి ఉంచుకుందాం అనేది మాత్రం పెట్టుకోకండి. మీకు నేను 3 లక్షలు 2 లక్షలు చూపిస్తాను, నా దగ్గర ఉంటాయి. కానీ ఏంటంటే రేపు పెరుగుతాయి అని అనిపిస్తేనే నేను మీకు వీడియో తీసి నేను చూపిస్తాను, లేదా నేను చూపించాను. నేను మహా అయితే మ్యాక్సిమం మీకు 5 లక్షల నుంచి నేను చూపిస్తా. 5 నుంచి 6 లక్షల నుంచి మీకు నేను మ్యాక్సిమం చూపిస్తా. అవి రేపు అనేది రూపాయికి ₹10 పెరుగుతాయి. అలాంటి బిట్లే నేను చూపిస్తా, అలాంటి హౌస్లే నేను చూపిస్తా. కొంతమంది కొనుక్కుని మోసపోతున్నారు. ఎగ్జాంపుల్గా ఒకటే నేను చెప్తున్నాను చూడండి. నాకు తెలిసిన ఒక చిన్న పల్లెటూరు పక్కన, భీమవరం పక్కన, పాపం 13 లక్షలకే తక్కువకు వస్తుంది కదని సెంటున్నరలో బిల్డింగ్ కొనుక్కున్నారు. అది వెళ్తలేదు. ఈరోజు ఆ బిల్డింగు మాకు 10 లక్షలకి ఎత్తకు సిద్ధంగా ఉన్నారు. చూసారా, 13 లక్షలకే రిజిస్ట్రేషన్తో కలుపుకొని 14 లక్షలు. 10 లక్షలు అంటే 4 లక్షలు లాస్ అయిపోయినట్టే కదా. ఇలాగా మీరు కూడా కొనుక్కుని లాస్ అవ్వకండి. ₹1 ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్, మంచిది కొనుక్కోండి. రేపు మీరు అమ్ముకుంటే రూపాయికి ₹10 లాభం వచ్చేదే కొనుక్కోండి తప్ప మోసపోవద్దు. ఇలాగ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలామంది మోసగాళ్ళు ఉంటారు. 99% మోసగాళ్ళు ఉంటారు. మాయ మాటలు చెప్తారు. ఆ మాయ మాటలకి మీరు నమ్ముతున్నారు. ఆ నమ్మి మీరు బుట్టలో పడుతున్నారు. అలాంటి మాయ మాటలు పడకండి. నాకున్నది తెలిసింది ఒకటే, నాకు ఉన్నది ఫార్వర్డ్గా చెప్తాను. నేను 4 ముక్కలే చెప్తాను. అండ్ బిల్డింగ్ బాగుంటుంది కొనుక్కోండి అని. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోవాలని ఎక్కడొక్క బుట్టలో పడతారు. బుట్టలో పడితే మనం ఏం చేయలేము కదా. ఇలా చాలామంది బుట్టలో పట్టారు, నా పార్టీలే. వాళ్ళు నేనేం చేసేది లేదు కదా. వాళ్ళు అమ్మమ్మని మళ్ళీ మమ్మల్ని అడుగుతాను, మేము ఎందుకు అమ్ముతాం? మా దగ్గర కొనుక్కున్న వాళ్ళైతే మేము అమ్మి పెడతాం. అంతేగాని బయట కొనుక్కొని మీరు అమ్మండి అంటే మేము ఎందుకు అమ్ముతాం? మాకు సంబంధం లేదు. ఎందుకు వెళ్ళలేని బిట్లు కొనుక్కున్నావి మమ్మల్ని అమ్మంటే మేము ఎక్కడ అమ్ముతాం? మాకు ఏ బిట్లు వెళ్తాయో ఏ బిట్లు వెళ్ళవో అని మాకు తెలుసు. ఆ బిట్లు మేము చూపిస్తాం, ఆ బిట్లు మీకు పెడతాం. కాబట్టి ఫ్రెండ్స్, హౌస్ అయినా సైట్ అయినా, ముందే చెప్తున్నా, హౌస్ అయినా సైట్ అయినా రేపు అనేది రూపాయికి ₹10 లాభం వచ్చేది మీరు కొనుక్కోండి. ₹1 ఎక్కువైనా పర్లేదు. నాకు తక్కువకు వస్తుంది, 2 లక్షలకు వస్తుంది, 3 లక్షలకు వస్తుందని ఎక్కడో కొనుక్కున్నా అంటే ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకూడదని నా మనవి.